హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై తయారు చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై కదా కొంచెం ఎక్కువే వేసుకోండి, ఏం కాదు. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఆవాలు కొద్దిగా, కరివేపాకు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి ఇది. ఇప్పుడు ఇందులోనే చిటికుడు పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను అరటికాయ ముక్కలు. ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, మొత్తం అన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అన్ని మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు సాల్ట్ ఎంత పడుతుందో అంత యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయి. చూసారు కదా, కొంచెం ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. సాంబార్ పెట్టుకొని తినడానికి సాంబార్ ఇలాగన్నా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. కొంచెం ఫ్రై అవుతాం, మళ్ళీ మూత పెట్టుకోవాలి. మన అరటికాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కొబ్బరి తురుము, పచ్చిదే, మీకు ఏదైనా వేసుకోండి. ఇది మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటాం. ఇలా మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనిద్దాం. కొబ్బరి తురుము కూడా కొంచెం మసాలా పడుతుంది. చూస్తారు కదా, ఇది మన ఫైనల్ లుక్. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, మన ఫైనల్ లుక్ అరటికాయ ఫ్రై తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.